వై ఐ హేట్ ఇండియన్ సమ్మర్స్ అంటే ఒక్కటి కాదు. మేబీ చాలా రీజన్స్ ఉన్నాయేమో. సమ్మర్ హాలిడేస్ అంటే స్కూల్ ఉండదు. ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని ఉంటది. కానీ మా ఇంట్లో అట్లా కాదు. స్కూల్ లేకపోయినా మధ్యాహ్నం ఒక 2 గంటలు టేబుల్స్ చదవాలి. టేబుల్స్ చదివి మా తాతయ్యకి అప్పజెప్పాలి. మళ్ళీ అది కాకుండా ఈజీ టేబుల్స్ 2, 5, 10 ఇవి అవసరం లేదు. 7 టేబుల్, 8 టేబుల్, 6 టేబుల్ ఇలాంటివి చదివి అప్పచెప్పాలి. ఇంకొక రీజన్ ఏంటంటే ఇంట్లో పనులు చేయాలి. మేము ముగ్గురం సిస్టర్స్. అక్క, చెల్లి, నేను మిడిల్. కాకపోతే ఇంట్లో వాళ్ళకి మిడిల్ చైల్డే కనిపిస్తారనమాట. పెద్దోళ్ళేమో చాలా అపురూపం. వాళ్ళసలు ఇంట్లో పనులు చేయరు, బయట పనులు చేయరు. ఇంకా చిన్నోళ్ళేమో బాగా చిన్నోళ్ళు దానికేం రావంటారు. ఇంక మిగిలింది నేనే. సో, బయట షాప్‌కెళ్ళాలన్నా నేనే, పొద్దున్న లెగిసి మిల్క్ పట్టుకొని రావాలన్నా నేనే, ఇంకా చిన్న చిన్న పనుల్లో హెల్ప్ జేయాలన్నా నేనే. ఇంకొక పెద్ద రీజన్ ఏంటంటే, సమ్మర్‌లో ఎక్కడ లేని పెద్ద పెద్ద పనులన్నీ మా ఇంట్లోనే ఉంటాయి. చింతకాయలు వలడం, మళ్ళీ చింతపండులో గింజలు తీయడం, మళ్ళీ వాటిని ఎండబెట్టడం, మిరపకాయలని ఎండబెట్టడం, మిరపకాయలని కట్ చేయడం, మళ్ళీ అవి తీసుకెళ్ళి ఆడిచ్చాలి మిల్ దగ్గరికెళ్ళి. మళ్ళీ కోకోనట్ ఆ కొబ్బరి ముక్కలన్నీ కట్ చేయాలి, వాటిని ఎండబెట్టాలి. అవి మళ్ళీ షాప్‌కి తీసుకెళ్ళి ఆడించాలి. ఈ పనులన్నీ అన్నీ చెయ్యను. బట్ హెల్ప్ చేస్తా అనమాట. సో, అసలు ఖాళీ ఉంచకుండా పెడతారు. 4:00కి ఈవినింగ్‌కి బయట పంపిస్తారు ఆడుకోవడానికి. అది కూడా ఒక గంట. ఆ గంట కోసం రోజంతా వెయిట్ చేస్తా ఉండేదాన్ని. బేసికల్లీ దీస్ ఆర్ మై సమ్మర్స్.